నిన్న భూపతిరాజు గారి ఇంట్లో జరిగిన ఆ సంఘటన చాలా విచారకరం. వేడుకకు వచ్చిన వారంతా దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. నారాయణరాజు గారు, తప్పు చేసిన వాడిని దోషనే అంటారు. దోషైన వాడు శిక్ష అనుభవించక తప్పదు. మీరే శిక్ష విధించినా దాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను. రాధిక అనే అమ్మాయి పుట్టు పూర్వోత్తరాల గురించి మేము ప్రశ్నించట్లేదు. ఆమెను మీ ఇంట్లో ఉండనివ్వటం గురించి మాకెవ్వరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎన్నో నియమనిష్టలతో చేస్తున్న శుభకార్యాలలో పాల్గొని చెయ్యకూడని పనులు చేయటమే మేం తప్పుగా భావిస్తున్నాం. మీ ఇంట్లో పెరిగినంత మాత్రాన ఆవిడికి అందరితో పాటు శుభకార్యాల్లో పాల్గొనే అర్హత రాదు. ఎందుకంటే కులగోత్రాలనేవి జన్మతః రావాల్సినవే కానీ తగిలించుకుంటే వచ్చేవి కావు. రాధిక, కఠోర దీక్షతో నిర్జన వ్రతం చేస్తానన్నావుగా, మరి ఇంత తొందరగా అలసిపోయావే? లే, రా రాధిక, రా. రా రాధిక, రా. ఏమండి, పంచాయతీలు ఏం చెప్పారండి? జరిగిన పొరపాటు నారాయణరాజు గారి వల్ల కాదు, అనుకోకుండా జరిగిందని అందరూ నమ్మిన మీదట నారాయణరాజు గారిని నిర్దోషని ప్రకటిస్తున్నాం. ఆ దేవుడి వల్ల మనకంతా మంచి జరిగింది. ఏముందే మంచి? నా బొంద మంచి. పంచాయతీ పెద్దగా వెళ్లాల్సిన ఇంటల్లుడు దోషిగా వెళ్లాల్సి వచ్చింది. దానివల్లే కదా మనకి తలవంపులు, తలకాయ నొప్పులు. రాధికను ఒకసారి పిలు. గుడికి వెళ్ళిందండి. గుడికా? మళ్ళీ అక్కడ ఏం గొడవ తెచ్చిపెడుతుందో ఏమో. అది వెళ్ళేటప్పుడు ఆపొద్దా మొద్దు? అమ్మా, నీకోసం నేను ఊరంతా గాలించొస్తున్నాను తెలుసా? నా కోసమా అని దీర్ఘం తీసిన మటుకు చాలు. బయలుదేరు. అవతల అమ్మా నాన్న నీకోసం వెయిట్ చేస్తున్నారు. పంచాయతీ వాళ్ళు ఏమన్నారట? వెళ్తాం కదా, నువ్వే అడుగు రా. రామ్మా రాధిక. నా వల్ల పొరపాటు జరుగుంటే నన్ను క్షమించండి నాన్నగారు. క్షమించమని అడిగేటంత తప్పు నువ్వు చేసి ఉండవని తెలుసు. ఇంత పొద్దుపోయేదాకా ఏం చేస్తున్నావమ్మా? పంచాయతీలో మిమ్మల్ని ఎవరూ ఏమీ అనకూడదని నిర్జన వ్రతం చేశాను నాన్నగారు. అంటే ఎవరూ లేని ప్రదేశంలో ఇంతసేపు ఒక్కదానివే ఉన్నావా? పొరపాటునేదన్నా జరుగుంటే? నా కృష్ణ భగవానుడు నాకు తోడుగా ఉన్నాడుగా. బహుశా నాకు కూడా ఆయన వరం లభించిందేమో. పంచాయతీలో నన్నేమీ అనలేదమ్మా. నిజంగానా? అవునమ్మా, కృష్ణ భగవానుడు నీ భక్తికి మెచ్చి నాకు వరం ఇచ్చాడేమో. నువ్వు నా చెయ్యి విడిచినా సరే నేను మాత్రం నిన్ను విడవను. నేను మాత్రం విడిచిపెడతాననుకుంటున్నావా? ఎవడాడు చెప్పు. కృష్ణుడు బామ్మ. ఏ కృష్ణుడు? రామకృష్ణుడా, మాధవ కృష్ణుడా, గోపీకృష్ణుడా, వంశీకృష్ణుడా, లేక పాత మునసబు గారి మూడో అబ్బాయి మురళీకృష్ణుడా? వాడిప్పటికే 6 డజన్ అమ్మాయిని మోసం చేశాడంట. పెళ్లి కాకుండా నీకే కడుపో కాలో వచ్చిందనుకో, ఇక మేము తలలెక్కన పెట్టుకోవాలి. దరిద్ర పుట్టుదానా. ఏడిస్తే కాదు, సమాధానం చెప్పు. అమ్మ తోడు. వాళ్ళెవరో నాకు తెలియదండి. తెలియకుండానే ఇప్పటిదాకా తిరిగొచ్చావే. రోజుకొక్కడిని మార్చేస్తున్నావు అన్నమాట.